గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనము వన్ బై వన్ తెలుసుకుందాము. అయితే ఈరోజు చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు అందిస్తాను. నిన్న జరిగినటువంటి విద్యాశాఖలో చర్చ ఏముంది అనే విషయాన్ని కూడా నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను, నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం. అదేవిధంగా గ్రూప్ 4కు సంబంధించిన అప్డేట్, టీఎస్పీఎస్సీ అప్డేట్స్, ఆర్టీసీలో అప్రెంటిస్ ఉద్యోగాలు ఏ విధంగా అప్లై చేయాలి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ని ఈ వీడియోలో అయితే మనము తెలుసుకుందాము. తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి, మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. మీకు డిఎస్సికి సంబంధించిన కాంటెంట్ నోట్స్ కావచ్చు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన షైన్ ఇండియాకి సంబంధించిన మ్యాగజైన్స్ అవన్నీ నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. నిన్న కూడా 1 year కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి షైన్ ఇండియా బుక్లెట్ని అయితే నిన్న వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరిగింది. ఇంకేమైనా మెటీరియల్స్ కానివ్వండి, డిఎస్సికి సంబంధించిన నోట్స్ కానివ్వండి, ఎప్పటికప్పుడు నేను మీకు వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి, మీకు అన్ని రకాల మెటీరియల్స్ అక్కడ ఫ్రీగా అయితే అందించబడుతున్నాయి. ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి, సెర్చ్ కమిటీ సూచన మేరకు మాజీ డీజీపీ పేరు ఎంపిక, సభ్యులకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన కొలిక్కి, త్వరలోనే నియామక ఉత్తర్వులు వస్తాయంటున్న ప్రభుత్వ వర్గాలు, కమిషన్ ఏర్పాటైతే పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన ప్రక్రియ వేగవంతం అవుతుంది. నిన్న సీఎం గారు అయితే రావడం జరిగింది తిరిగి, అది విదేశాల నుండి మన తెలంగాణ విదేశాల నుండి అయితే నిన్న తెలంగాణకు రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎంపిక పైన నిన్న అయితే కసరత్తు చేసినట్టు సమాచారం అయితే ఉంది. ఈ పనిని వేగవంతం చేస్తున్నారు. అదేవిధంగా గవర్నర్ కూడా ఈ మహేందర్ రెడ్డి మాజీ డీజీపీ గారి యొక్క పేరుని పంపినట్లు అయితే పేపర్లో అయితే రావడం జరిగింది. సో ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎంపిక కానివ్వండి, టీఎస్పీఎస్సీ సభ్యుల ఎంపిక ఈ మంత్ ఎండింగ్ వరకు కంప్లీట్ అయిపోతుంది. ఈ మంత్ ఎండింగ్ వరకు టీఎస్పీఎస్సీ బోర్డు అనేది ఎంపిక కావడం జరుగుతుంది. తర్వాత February 1st వీక్లో మీకు జాబ్ క్యాలెండర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి మీకు అన్ని రకాల ఎగ్జామ్స్కి సంబంధించిన అప్డేట్స్ని అయితే టీఎస్పీఎస్సీ ఇవ్వబోతుంది. అదేవిధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన వాటి యొక్క ఫలితాలు కూడా ఎప్పుడు వస్తాయనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు February 1st వీక్లో తెలుస్తుంది. ఎందుకు అంటే February 2nd వీక్లో ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, సో ఇవన్నీ 1st వీక్లో కంప్లీట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి టీఎస్పీఎస్సీ బోర్డు ఎంపిక మాత్రము ఈ మంత్ ఎండింగ్ వరకు కంప్లీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి ఏర్పడిన సెర్చ్ కమిటీ సూచన మేరకు ఆయన పేరును ఖరారు చేసినట్టు సర్కారు గవర్నర్ తమిళసై ఆమోదం కోసం పంపినట్టు సమాచారం. త్వరలోనే సభ్యుల నియామకాన్ని కూడా పూర్తి చేసేలా కసరత్తు ముమ్మరం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. వేగంగా దరఖాస్తుల పరిశీలన, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో కమిషన్లో మార్పులు చేయాలని కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసింది. దీనికి సంబంధించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో యూపీఎస్సీ చైర్మన్ సభ్యులను కలిసి చర్చించారు. యూపీఎస్సీ తరహాలో అన్ని ఉండే విధంగా ఆ టీఎస్పీఎస్సీ కమిటీని కూడా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి January 31st వరకు ఈ టీఎస్పీఎస్సీ బోర్డులో ఉన్నటువంటి సభ్యులందరి నియామకం అయిపోతుంది. February 1st వీక్లో మీకు జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అప్డేట్ వస్తుంది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మనకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాని ప్రకారం. ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామ్స్ కండక్ట్ అయిన వాటి రిజల్ట్ యొక్క అప్డేట్ కూడా మీకు టీఎస్పీఎస్సీ బోర్డు అయిన తర్వాత మీకు ఆ ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ గురుకులకు సంబంధించినటువంటి తీర్పు అయితే రిజర్వ్ చేయబడి ఉంది. సో ఆ తీర్పు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన రిజల్ట్స్ ప్రక్రియ అనేది ముందుకు సాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నెలాఖరులోగా బదిలీలు పూర్తి చేయండి, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు. చూడండి, త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 3 ఏళ్లుగా ఒకే స్థానంలో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు అయితే జారీ చేసింది. బదిలీల మార్గదర్శకాలు జారీ చేస్తూ ఈ నెల 31లోగా ఆ ప్రక్రియ అంతా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. జూన్లోగా పదవి విరమణ చేయనున్న వారిని ఆ జాబితా పరిధిలోకి తీసుకోవద్దని పేర్కొంది. ఆబ్కారీ శాఖలోని సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి బదిలీ ప్రక్రియలో తీసుకోవాల్సిన మరోమారు స్పష్టం చేసింది. నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో అన్ని విభాగాల అధికారులను భారీగా బదిలీ చేశారు. మునుపటితో పోలిస్తే ఈ దఫా పెద్ద సంఖ్యలో బదిలీలు ఉండవని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఒక విషయం చూడండి, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆల్రెడీ ఎలక్షన్ డ్యూటీ కోసం టీచర్స్ యొక్క డాటాను కూడా తీసుకోవడం జరిగింది, అంటే నెక్స్ట్ ఎలక్షన్ డ్యూటీస్ కోసం. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. February 2nd వీక్లో మీకు
ఎంపీ ఎలక్షన్ కోడ్ వస్తుంది. మీకు ఏ నోటిఫికేషన్ వచ్చినా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే రావాలి. అందుకే డిఎస్సికి సంబంధించి ఫిబ్రవరి 5లోగా అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 99% డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ వస్తుంది. ఆ డిఎస్సికి సంబంధించిన పోస్టులు చెప్పిన గతంలో ఉన్నటువంటి 5089తో పాటు ఇంకో 5000 పోస్టులు, దాంతోపాటు స్పెషల్ బిఎడ్కి సంబంధించిన 2000 పోస్టులు, అదేవిధంగా మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి ఒక 1000 పోస్టులను అయితే తో ఆ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక టెట్కి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే టెట్ ఎగ్జామ్ పెట్టాలనే ఆలోచనలో అయితే ఉన్నారు విద్యాశాఖ వారు. నెక్స్ట్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది డిపెండ్ అయి ఉంది. ఒకవేళ ప్రభుత్వం టెట్ పెట్టాలి అనుకుంటే మీకు ఏప్రిల్ లేదా మేలో టెట్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ జూన్ లేదా జూలైలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ టెట్ ఎగ్జామ్ లేకపోతే మీ ఎగ్జామ్ ఏప్రిల్ లేదా మేలో ఈ యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ టెట్ ఎగ్జామ్ ఉంటే జూన్ లేదా జూలై, టెట్ ఎగ్జామ్ లేకపోతే ఏప్రిల్ లేదా మేలో మీ యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా మీకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఆ డిఎస్సికి సంబంధించిన అనుబంధ నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. టెట్ పై సమీక్ష నిర్వహిస్తున్నారు. టెట్ పెట్టాలా లేదా అనేది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. దానికి సంబంధించిన అప్డేట్ మీకు ఈ 1 వీక్లో ఆ అప్డేట్ కూడా వస్తుంది. ఒకవేళ టెట్ ఎగ్జామ్ పెట్టాలి అనుకుంటే టెట్ డిఎస్సి నోటిఫికేషన్ ఒకేసారి ఇచ్చే అవకాశం కూడా ఉంది. అది కూడా ఫిబ్రవరి 5 లోపే ఇవ్వచ్చు, 2 నోటిఫికేషన్లు ఒకేసారి. నెక్స్ట్ అప్డేట్ చూసుకోండి. ఆర్టీసీలో అప్రెంటిస్ పోస్టులు అయితే నిన్న పడడం జరిగింది మొన్న. సో దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఒకసారి చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిపోలో ఖాళీగా ఉన్న నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ పోస్టులకు భర్తీ చేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనర్ తెలిపారు. ఈ మేరకు ఇవాళ ప్రకటన జారీ చేశారు. బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న నిబంధనలు షరతులతో సంతృప్తి చెందితే వెబ్సైట్ పోర్టల్ తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఇక్కడైతే వెబ్సైట్ అయితే బిజీగా ఉంది. నేను ఓపెన్ చేసి చూశాను కానీ ఓపెన్ అవ్వట్లేదు. ఒకసారి ట్రై చేయండి. ఆ ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఒకసారి చూసుకున్నట్లయితే రీజియన్ వైజ్గా రీజియన్ల వారీగా అప్రెంటిస్ ఖాళీలు ఒకసారి చూసుకున్నట్లయితే హైదరాబాద్లో 26 ఖాళీలు ఉన్నాయి, సికింద్రాబాద్లో 18, కరీంనగర్లో 15, మహబూబ్ నగర్లో 14, వరంగల్లో 14 ఉన్నాయి, నల్గొండ జిల్లాలో 12, మెదక్ జిల్లాలో 12, రంగారెడ్డిలో 12, ఆదిలాబాద్లో 9, ఖమ్మం 9, నిజామాబాద్ 9. ఈ రీజియన్ల వారీగా అప్రెంటిస్ ఖాళీలు అయితే ఈ విధంగా ఉన్నాయి. వీరి యొక్క జీతాలు ఆ 3 సంవత్సరాల వ్యవధిలో వీళ్ళకు నెలకు 15,000, 16,000, 17,000 చొప్పున వాళ్ళ యొక్క సెలెక్ట్ అయిన కేటగిరీ ప్రకారం ఉన్న పోస్టు ప్రకారము వాళ్ళకైతే మంత్లీ శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ ఆ 3 సంవత్సరాల ట్రైనింగ్లో కూడా. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 29లోగా 10th ఫ్రీ ఫైనల్ నిర్వహించాలని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు ఉన్నతాధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే తర్వాత మార్చిలో ఎలక్షన్స్ ఉన్నాయి. సో 10th ఎగ్జామ్స్ ఉంటాయి. ఇదంతా బిజీ షెడ్యూల్ చూసుకొని తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పడం అయితే జరుగుతుంది. ఫిబ్రవరి 28 నుండి అయితే ఆల్రెడీ మన ఇంటర్ సంబంధించిన ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే హెల్త్ ప్రొవైడర్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. జాతీయ ఆరోగ్య మిషన్ కింద మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ పోస్టుల నియామకానికి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుబ్బారాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టుల కోసం ఎంబీబీఎస్, బీబీఎంఎస్, బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. బీఎస్సీ నర్సింగ్, జిఎంఎన్ అభ్యర్థులు 2020 కంటే ముందు పాస్ అయ్యి 6 నెలల కమ్యూనిటీ హెల్త్ బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేసి ఉండాలన్నారు. దరఖాస్తు ఫారం ఇతర వివరాలకు అధికార వెబ్సైట్ని మన మంచిర్యాల తెలంగాణ.gov.in సంప్రదించాలని, పూర్తి చేసిన దరఖాస్తులతో పాటు ధృవీకరించిన సర్టిఫికేట్ జిరాక్స్ జత చేసి ఈ నెల 23 నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆఫీస్లో అందజేయాలని తెలిపారు మంచిర్యాల డిస్టిక్లో. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టీచర్ల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలి. ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ కు పిఆర్టీయు వినతి. ఈ కుబేర్లో 2 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలని పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు ప్రభుత్వానికి కోరడం జరిగింది. ఈ మేరకు సోమవారం సచివాలయంలో ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావును కలిసి వినతి పత్రం అందించారు. ఏడాది నుంచి జీవిత బీమా మెచ్యూరిటీ బిల్, సరెండర్ లీవ్ బిల్లులు, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్, అదేవిధంగా ఫైనల్ పేమెంట్స్, మెడికల్ కు సంబంధించిన అన్ని రకాల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. పిల్లల పెళ్లిళ్ల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం దాచుకున్న డబ్బులు కూడా సకాలంలో ఇవ్వకపోవడంతో టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయనకు వివరించారు. కనీసం దశల వారీగా బిల్లులు మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది.
నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఏకలవ్య మోడల్ స్కూల్ సంబంధించిన ఫలితాలు అయితే వచ్చేసాయి నిన్న. దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఖాళీగా ఉన్న 10,391 పోస్టులకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు వచ్చేసాయి. బోధనేతర సిబ్బందికి నిర్వహించిన ఫలితాలను NESTS విడుదల చేసింది. PGT హాస్టల్ వార్డెన్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్లు, అకౌంటెంట్ పోస్టులకు డిసెంబర్ 16, 17, 23, 24 తేదీల్లో అభ్యర్థులు పరీక్షలు అయితే రాయడం జరిగింది. వీటి ఫలితాలు వచ్చాయి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించిన రిజల్ట్ PDFలు కూడా నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. అక్కడ మీ యొక్క హాల్ టికెట్ని కొడితే మీకు అక్కడ షో చేయడం జరుగుతుంది. మా PDFలో సెర్చ్ చేసుకుంటే, లేదా లింక్ కూడా ఉంది, లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ 4 పోస్టుల భవిష్యత్ ఏమిటి? గ్రూప్ 4 పోస్టుల విషయంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం కీలకం కానుంది. సుమారు 8,039 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి ఇప్పటికే పరీక్షలు జరిగాయి. జూలై 1న నిర్వహించిన ఈ పరీక్షకు అక్టోబర్లో తుది కీని విడుదల చేశారు. ఇప్పటి వరకు ఫలితాలు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. దాంతో పోస్టుల భర్తీ విషయంలో కొత్త ప్రభుత్వ నిర్ణయం కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. మిగిలిన గ్రూప్ల పోస్టులతో పోలిస్తే గ్రూప్ 4 పోస్టుల భర్తీ కొంత ప్రత్యేకంగా ఉంది. గతంలో ఒకసారి రద్దయిన గ్రూప్ 1 పోస్టుల కోసం రెండోసారి పరీక్ష నిర్వహించారు. అయితే ఈ పరీక్షను కూడా రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ తీర్పుపై కమిషన్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీం తీర్పు బట్టి గ్రూప్ 1 పోస్టుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. గ్రూప్ 2, 3 పోస్టులకు ఇంకా పరీక్షలు నిర్వహించలేదు. గ్రూప్ 2 పోస్టులకు గతంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ఎన్నికల వల్ల వాయిదా వేశారు. మళ్ళీ నిర్వహించే తేదీలను ప్రకటించలేదు. గ్రూప్ 3 పోస్టుల పరీక్షలకు ఇప్పటి వరకు తేదీలు ప్రకటించలేదు. దాంతో వీటి కొత్త తేదీలు ప్రకటిస్తే సరిపోతుంది. మొత్తం TSPSC బోర్డు ఏర్పాటైన తర్వాత దీనికి సంబంధించినటువంటి మన టైం టేబుల్ అనేది రిలీజ్ అవుతుంది. ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అనేది, అదేవిధంగా గ్రూప్ 4కి సంబంధించిన ఫలితాలకు సంబంధించిన రిజల్ట్కి సంబంధించిన అప్డేట్ కూడా ఆ TSPSC బోర్డు ఎంపిక అయిన తర్వాత దానికి సంబంధించి ఏమన్నా లీగల్ ఏమన్నా ఉంటే, కోర్టులో ఏమన్నా కేసెస్ ఉంటే సాల్వ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక గురుకులకు సంబంధించిన కేసు కూడా తొందరలోనే దాని యొక్క తీర్పు రావడం అయితే జరుగుతుంది. ఏముంది, హారిజంటల్ వర్టికల్కి సంబంధించిన కేసు కాబట్టి కామన్గా హారిజంటల్ ఉన్న విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన కేసు తీర్పు కూడా వచ్చేస్తుంది. అదేవిధంగా మీకు DSCకి సంబంధించిన అప్డేట్ నేను మీకు ఆల్రెడీ ఇచ్చాను. ఇదే నిన్న జరిగినటువంటి చర్చ, విద్యాశాఖ వర్గాల్లో జరిగినటువంటి చర్చ అయితే ఈ విధంగా ఉంది. నిన్న మనకున్న సమాచారం ప్రకారము మరో 5,000 పోస్టులతో పాటు మోడల్ స్కూల్లో ఒక 1000 పోస్టులు, స్పెషల్ స్పెషల్ టీచర్స్కి సంబంధించిన 2,000 పోస్టులు, మొత్తం కలిపి ఒక 12,000 నుంచి 13,000 పోస్టులు అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కలిపి ఫిబ్రవరి 5లోగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. టెట్కి సంబంధించి మీద సమీక్ష జరుగుతుంది. టెట్ ఎగ్జామ్ ఉంటుందా లేదా అనేది కూడా మీకు తొందరలో దానికి సంబంధించిన అప్డేట్ కూడా వస్తుంది. టెట్ ఎగ్జామ్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను దాదాపుగా. సో ఒకసారి చూద్దాం, మనకు అఫీషియల్గా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ టెట్ ఎగ్జామ్ ఉంటే మీకు ఏప్రిల్ లేదా మేలో ఉంటుంది. DSC ఎగ్జామ్ కొద్దిగా జూన్, జూలై వరకు వెళ్ళిపోతుంది. లేదు టెట్ ఎగ్జామ్ లేదు అనుకుంటే, ప్రభుత్వం పెట్టొద్దు అనుకుంటే ఏప్రిల్ లేదా మేలో మీకు DSC ఎగ్జామ్ అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీకు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈరోజు మనకు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అందిస్తాను మీకు. DSCకి సంబంధించిన కాంటెంట్ కావచ్చు, మిగతా మెటీరియల్స్ కానీ, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన, GKకి సంబంధించిన మెటీరియల్స్ నేను ఎప్పటికప్పుడు మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. మీకు ఏమైనా మెటీరియల్స్ కావాలంటే అక్కడ అడగొచ్చు. నేను మన దగ్గర ఉంటే అవి షేర్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.